హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియా సెక్యూరిటీ ప్రెస్ నాసిక్ రోడ్కి సంబంధించి మనకి 108 జూనియర్ టెక్నీషియన్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 15th July 2023. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లై చేసుకునేదానికి 16th August అనమాట 2023. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫ్రెండ్స్ దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అనే దానికి మనం ఒక సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. 10th+ ITI ప్లస్ లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనకి, ఏజ్ అలాగే ఫీజు ఇంకా కూడా అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సబ్మిట్ లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. దానికోసం దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇలాగైతే వచ్చింది మనకి ఇక్కడ 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. దానిలో భాగంగా ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఈ ఫస్ట్ ట్యాబ్లో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అంటే పైన ఇచ్చినటువంటి ఫస్ట్ నేమ్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, అలాగే లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అంటే సెకండ్ నేమ్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు అలాగా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ లేకపోతే ఇక్కడ యాజ్ పర్ 10th class ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసే అవకాశం అయితే ఉన్నదన్నమాట. వీటికి స్టార్ మార్క్ అయితే లేదు. సో మనం ఎలాగైనా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మనం లాస్ట్ నేమ్ని సర్నేమ్గా కూడా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దానిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే కనుక ఆప్షనల్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ జీమెయిల్ ఏంటనేది పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, పూర్తి ఈమెయిల్. అలాగే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి వచ్చామన్నమాట. సెకండ్ ట్యాబ్కి ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయింది. పాస్వర్డ్ కూడా ఇచ్చారనమాట. అదైతే మనకి SMS అయితే వస్తుంది. అయితే మనం దీనిని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంటుంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఫోటో వచ్చేసరికి 3.5 cm × 4.5 cm అయితే ఉండాలి. JPG ఫార్మేట్లో ఉండాలి. లైట్ బ్యాక్గ్రౌండ్తో మనం 200 × 230 పిక్సెల్స్లో 20 to 50 KB మధ్య మనం అదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని ఆ సైన్ వరకు మనం స్కాన్ చేసుకోవాలి. JPG ఫార్మేట్లో 140 × 60 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని 10 to 20 KB మధ్య అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చామన్నమాట. థర్డ్ ట్యాబ్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు జూనియర్ టెక్నీషియన్, టెక్నికలా, స్టూడియోనా, కంట్రోలా, ఇంకా ఫిట్టర్, వెల్డర్ అవి అయితే ఉన్నాయి. ఇక్కడ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు కేటగిరీ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ SC ST అలాగా. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇంకా సబ్ టైప్ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా కిందకు వచ్చేస్తే మీ యొక్క రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా హిందూ కాకుండా ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ స్టేటస్ ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను పైన హిందూ ఇచ్చాను కాబట్టి నాకు లేదనమాట స్టేటస్. సో నేను ఇక్కడ నో అయితే పెడుతున్నాను. ఎవరికైతే అదర్ రిలీజియన్స్ ఉంటారో వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఉంటే కనుక వాళ్ళు ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ సర్వీస్ అయితే ఇవ్వాలన్నమాట. ఎన్ని నెలలు వర్క్ చేశారు, హౌ మెనీ మంత్స్, ఇంకా ఆర్ యూ ఇన్ సర్వీస్ ఆఫ్ SPMC. ఈ మింటులో కానీ దీంట్లో ఈ SPMC ISPలో వర్క్ చేస్తుంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. సో అది ఇంటర్నల్ ఎంప్లాయీస్ కోసం ఇచ్చినటువంటి ఇదన్నమాట కాలం. అది బయట వాళ్ళు ఎవరన్నా దీనికి నో పెట్టుకోవాలి. ఇంకా వాళ్ళు ఎస్ పెడితే కనుక వాళ్ళు యాక్చువల్ పీరియడ్ సర్వీస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అవసరం అయితే లేదనమాట. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా ఉంది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోసం మనకి ఇక్కడ నాసిక్
నాసిక్, ముంబై, తానే, అలాగే ఢిల్లీ, భోపాల్, హైదరాబాద్, కోల్కతా ఇచ్చారనమాట. హైదరాబాద్ ఉంది కాబట్టి మనం హైదరాబాద్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇలాగా ఈ క్యాలెండర్ నుంచి డే, మంత్, ఇయర్ ఇలాగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ మనకి ఏజ్ అయితే చూపిస్తున్నది యాజ్ ఆన్ 16th August 2023కి. ఇంకా జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ఈ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అంటే కనుక మీకు ట్విన్స్ అయితే కనుక ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు తెసి పెట్టుకోవాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, విడోవరా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ యాజ్ పర్ 10th class డాక్యుమెంట్స్ ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనమాట. సో ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ డిస్ట్రిక్ట్, స్టేట్ ఇలాగా ఇక్కడ పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా ఈ కరస్పాండెన్స్ అడ్రస్, ఈ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఒక డిఫరెంట్ అయితే కనుక మనం వీటిని కూడా ఫిల్ అవుట్ అయితే చేయాలి. ఇక్కడ GST ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను SC ఇచ్చాను కాబట్టి నాకు 236 రూపీస్ ఫీజు అయితే చూపించింది. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంటర్ చేయాలి కాబట్టి నాకు ఇక్కడ రెడ్ మార్క్ అయితే చూపించింది. 1 or more ఎర్రర్స్ ఫౌండ్ అని. మొత్తం ఫిల్ అవుట్ చేసిన తర్వాత మనం వ్యాలిడేట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్కి అయితే వచ్చాము. యాజ్ ఆన్ 16 August 2023కి అయితే ఇదైతే కావాలి మనకి. NCVT లేదంటే SCVT నుంచి మనకి ఫుల్ టైం సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. మనం ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కావాలి. సో మనం అదైతే చెక్ చేసుకోవాలన్నమాట. 16/8/2023కి ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదంటే కనుక ఈ మార్క్ షీట్ ఏదైతే ఉందో దాని మీద డేట్ అనేది మన 16/8/2022 కన్నా ముందు ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి ఫుల్ టైం ITI కోర్స్ అని ఉన్నది. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ట్రేడ్ని బట్టి నేను ఫిట్టర్ ఇచ్చాను కాబట్టి నా ఫిట్టర్ వచ్చింది, మీరు ఏది ఇస్తే అది వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడు పాస్ చేయారు అది ఇక్కడ సెలెక్ట్ అయితే ఇలాగ చేసుకోవాలి. సపోజ్ ఇలాగ సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, అలాగే ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కిందకి రావాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 16/8/2023కి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇది ఆప్షనల్ అనమాట. మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సో మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్కడ వర్క్ చేశారు గతంలో, మీరు పోస్ట్ ఏజ్ చేశారు, ఫిట్రా ఏంటి అనేది, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు ఇక్కడ డేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు మీరు ఎక్స్పీరియన్స్ వర్క్ చేశారు, ఇంకా డ్యూటీస్, ఇంకా రీజన్ ఆఫ్ లీవింగ్, రేపు ఎందుకు మానేశారు అనేది ఎంటర్ చేయాలి. మీకు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే దీని మీద క్లిక్ చేయాలి. యాడ్ మోర్ అని ఉంది. లేకపోతే కనుక ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట, ఆప్షనల్. ఇంకా కిందకి రావాలి. వెదర్ ఎనీ క్రిమినల్ కేస్ పెండింగ్ ఇదైతే నో పెట్టుకోవాలి. ఇఫ్ ఎస్ అయితే కనుక డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. వెదర్ యూ హ్యావ్ కన్విక్టెడ్ ఎనీ క్రిమినల్ కేసెస్, మనకి కోర్టు కేసెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. జనరల్గా ఎవరు ఉండవు కాబట్టి నో పెట్టుకోవాలి. కిందకి రావాలి. లాంగ్వేజెస్ వచ్చేసరికి మనం ఇక్కడ సపోజ్ మనం తెలుగు మనకి రీడ్ రైట్ స్పీక్ వచ్చు కాబట్టి ఇలా పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఇంగ్లీష్ మనం చదవగలము, రాయగలము, మాట్లాడగలము. అట్లాగే మనకి వచ్చినటువంటి లాంగ్వేజెస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం వ్యాలిడేట్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది ఫోటోతో సహా. అన్ని చెక్ చేసుకోవాలి, అన్నీ మనం ప్రాపర్గా ఎంటర్ చేసామా ఏంటి అనే. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. సో మనం వన్స్ ఇక్కడ మనం ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి చెక్ చేసుకుని మోడిఫై చేసుకోవచ్చు. లేదా అన్నీ బాగున్నాయి అనుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ మనం ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే ఇలాగైతే వస్తుంది. ఓకే అను ఆర్ యూ షూర్ అంటున్నారు. మనకు అవకాశం అయితే ఇచ్చారనమాట. క్యాన్సిల్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఓకే అయితే చేసేయచ్చు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. అప్లోడ్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ ఏదైనా పర్వాలేదు లెఫ్ట్ థంబ్తో మనం ఇంప్రెషన్ వేసుకొని దాని వరకు జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య 3x3 సెంటీమీటర్స్ లేదంటే 240 x 240 పిక్సెల్స్ అలాగా ఉండేలా చూసుకొని దాని వరకు స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో అప్ టు 50 KB వరకు మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇంకా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది జేపీజీ ఫార్మేట్లో మనం ఈ 50 to 100 KB మధ్య ఈ 10 x 5 సెంటీమీటర్స్ అలాగా ఉండేలా చూసుకొని అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ దాని కొరకు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒక వైట్ పేపర్ మీద మనం ఒక బ్లాక్ ఇంక్తో ఇలా రాసుకోవాలన్నమాట. మీ పేరు రాసుకోవాలి, పూర్తి పేరు, కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అలాగా రాసుకొని మనం స్కాన్ చేసుకొని దాని వరకు మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఎంతవరకే మనం మ్యాటర్ రాసాం అంతవరకే స్కాన్ చేసుకోవాలి, టోటల్ పేపర్ అయితే అవసరం లేదనమాట. సో ఇక్కడ ఈ క్యాప్చా ఇక్కడ మనం ఇలాగా ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ లాస్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. అంటే పేమెంట్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనం పేమెంట్ అంటే ఫీజు పే చేయాలని అర్థం అనమాట. ఇక్కడ 236 రూపీస్ వచ్చింది. నేను ఎస్సీ కేటగిరీ ఇస్తే సో ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్, ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలాగా మీకు ఉన్నటువంటి అవైలబుల్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి మనం ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇందాక ఇచ్చారు మనకి, అదైతే ఎంటర్ చేసేసి సెక్యూరిటీ కోడ్ సబ్మిట్ అయిపోయి మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికోసం మనకి ఇక్కడ 31 ఆగస్ట్ అంటే 31 ఆగస్టు 2023 వరకు మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి 108 ISP నాసిక్కి సంబంధించినటువంటి జూనియర్ టెక్నీషియన్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.